ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, కనికర సంపన్నుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్వితీయ కుమారుడువైన యేసయ్య, లోకపాపములు మోసుకొని పోవు యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. దేవుని గొర్రె పిల్లవైన యేసయ్య, మెస్సయ్యగా వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములయ్యా. నీటిని ద్రాక్షారసముగా మార్చిన తండ్రి, మనుషుల ఆంతర్యమును ఎరిగిన యేసయ్య, మీకు స్తోత్రములయ్యా. లోకమును ఎంతో ప్రేమించిన తండ్రి, మరణము నుండి జీవంలోనికి మమ్మల్ని దాటించే ప్రభువా, మీకు స్తోత్రముల తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి నీ రెక్కల నీడలో ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, మేము మా ధైర్యమును విడిచిపెట్టగా దానికి ప్రతిగా వచ్చి గొప్ప బహుమానమును పొందుకున్నట్టుకు కృప చూపండి అయ్యా. మా చుట్టూ అలుముకొనిన పరిస్థితులను చూసి కృంగిపోతుండగా నీ బాహువును చూసి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ప్రతికూల పరిస్థితులను చూసి మేము భయపడకుండా నీతిమంతులమై సింహం వలె ధైర్యంగా ఉండుటకు నీ వాక్యమును మాలో స్థిరపరచండి అయ్యా. మా విశ్వాసయాత్రలో చెలరేగే పెను తుఫానులను మీరు అణచివేయండి అయ్యా. ఆవేదన సుడిగుండాలలో చిక్కుకున్న మాకు మీరే తోడుగా ఉండి మేము చేరవలసిన గమ్యమునకు మమ్మల్ని చేర్చండి అయ్యా. మమ్మల్ని కలవరపరిచే ఏ శక్తికైనను మేము భయపడక నీవు మాతో ఉన్నావని, మా సహాయకుడు నీవేనని, నీపైన ఆనుకుని మేము నిబ్బరంగా జీవించుటకు సదాకాలమున నీ సన్నిధిని మాకు తోడుగా నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండి మా ప్రయాణాలలో క్షేమము, పనులలో సఫలతను దయచేయండి ప్రభువా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నవారిని లేవనెత్తి స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక సమస్యలు తీసివేయండి ప్రభువా. అప్పుల బాధలతో బాధపడుచున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి వారికి ఉన్నటువంటి అప్పుల బాధను తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది చెడు అలవాట్లకు బానిసలై చెడు స్నేహాలు చేస్తూ వాటికి బానిసలై డబ్బుల కోసం అప్పులు చేసి కుటుంబాలను వీధిలోకి లాగుతున్నారయ్యా. అటువంటి వారిని గద్దించండి తండ్రి. కుటుంబ విలువలు, జీవిత విలువలు వారు తెలుసుకునేలా అవకాశం కల్పించి వారిని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ప్రార్థన సహాయం కోరిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, యవన బిడ్డలను మీరే దీవించి కాపుదల, సంరక్షణ, మంచి ఆరోగ్యమును వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, సమాధానము, దీవెనలు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.